నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు సేవా తీర్థ్ ప్రారంభం, కొత్త భవనంలోకి ప్రధాని కార్యాలయం. పెంగ్విన్కు ఢిల్లీ పోలీసుల నోటీసు. పెంగ్విన్కు పలు ప్రశ్నలతో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నోటీసు జారీ. బంగ్లాదేశ్ ఎన్నికలు, బీఎన్పీ ఘన విజయం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం చిరునామా మారబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ బ్లాక్ను విడిచిపెట్టి ఇకపై కొత్త భవనం సేవా తీర్థ్ నుంచే అధికారిక విధులు నిర్వర్తించబోతున్నారు. నూతన పీఎంఓగా తీర్చిదిద్దిన సేవా తీర్థ్ కాంప్లెక్స్ను మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2ను సైతం ప్రారంభించనున్నారు. ఇక పీఎంఓతో పాటు జాతీయ భద్రతా మండలి, సచివాలయం, కేబినెట్ సెక్రటరియట్ కూడా సేవా తీర్థులోనే కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ఇవి ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పబ్లిష్ కాకుండానే సోషల్ మీడియాలో బయటకు రావడంపై ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియాకు వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ పుస్తకం అనధికారికంగా బయటకు రావడంపై పలు ఆరోపణలు వస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై పెంగ్విన్కు పలు ప్రశ్నలతో ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ నోటీస్ జారీ చేసినట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కాగా ఈ విషయంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం మాట్లాడుతూ నరవనే పుస్తకం ఆన్లైన్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అటు పెంగ్విన్ కానీ ఇటు నరవనే కానీ అబద్ధం చెబుతుండవచ్చు అని పేర్కొన్నారు. అయితే నరవనే అబద్ధం చెబుతారని తాను అనుకోనని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్కు సంబంధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్లో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏకంగా 209 సీట్లు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఓవరాల్గా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ కూటమికి 211 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట. దీంతో బంగ్లాదేశ్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది పార్టీ. అటు ప్రధాన పోటీదారు అనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ వైపు ఓటర్లు పెద్దగా మొగ్గు చూపలేదని ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. ఈ విజయం నమోదైన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతను చేపట్టనున్నారు. మరికొన్ని గంటల్లోనే అధికారికంగా ఈ ఎన్నికల ఫలితాలు కూడా బయటకు వస్తాయి. అటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అచ్చంపేట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అచ్చంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, స్టేడియం నిర్మాణం, మినీ పార్కు, బస్తీ దవాఖానాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ పనులతో పట్టణానికి మరింత మౌలిక వసతులు కలుగుతాయని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి వార్డు అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని చెప్పారు. మన జీవనం ఎట్లా బతికినామో మనకు తెలియదు. మన తర్వాతి తరాలైనా మన పిల్లల్ని మంచిగా చదివించి, ఖచ్చితంగా మంచిగా చదివించి మన పిల్లల్ని భవిష్యత్తులో ఈ విధంగా కులం మీద ఆధారపడకుండా ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ ప్రపంచం పోటీ తత్వంతో ఏదైతే ముందుకు పోతా ఉందో ఆ పోటీ తత్వంలో మన పిల్లలు కూడా ఉండాలి. మన పిల్లలు కూడా ఇక్కడ నుంచి అమెరికాకు పోవాలి, లండన్ పోవాలి, జపాన్ పోవాలి, ప్యారిస్ పోవాలి. ప్రపంచ దేశాలలో కూడా మన పిల్లలు కూడా పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పిల్లల్ని చదివించండి. ఎక్కడ చదువుకు మాత్రం వెనక్కి చేయకండి. మీకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే బాధ్యత నాది, నేనున్నా. కానీ ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పిల్లలందరూ కూడా మనకు వేరే ఏ దాంట్లో కాంపిటీషన్ లేదు. చదువుల తల్లి అనేది రంగుకో రూపంకో రాదు, చదివిన పిల్లలకే వస్తుంది. కాబట్టి మన పిల్లల్ని చదువులకు పంపిద్దాం, మనము శ్రమజీవుల్లాగా ఉందాం. మన కులివృత్తైన చేపల్ని, ఈరోజు చేపల్ని అక్కడ కృష్ణమ్మ గోదావరి మధ్యలో మనం ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక స్థితిగతులు బలమయ్యే విధంగా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో చేపలది ఉత్పత్తి చేసి ఇంటర్నేషనల్ లెవెల్ పంపించేటువంటి బిజినెస్ ని ఏర్పాటు చేస్తా ఉన్నా. మొన్న ఒక కాలేజ్ ఓపెన్ చేసినాం, ఈరోజు ఒక కాలేజ్ ఓపెన్ చేస్తున్నాం. మీరు చేపల్ని పట్టి జీవనం గడిపితే కూడా నెలకు తక్కువ 40 నుంచి 50 వేల రూపాయలు ఒక జంటకు మిగిలే విధంగా ఈ ఏర్పాటు తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ లో పెడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. కానీ మన తరం మారాలి. మన తర్వాత మార్చేది చదువు మాత్రమే.
ఆ చదువునికి మనం ఎప్పుడు వెనక్కి పోవద్దు. చదువు ప్రపంచాన్ని అంటే ప్రపంచం అంటే ఏందో చదువు మాత్రమే తెలుపుతుంది. కాబట్టి నేను ముదిరాజ్ బిడ్డలతో కోరుతా ఉన్నా, దయచేసి మాకు కోరిక ఉంటుంది, మా వాళ్ళు కూడా చదువుకొని ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు చూద్దామని. వెనుకబడ్డ జాతులు చదవకపోతే వేరే మార్గం లేదు, చదువు మాత్రమే అందరం ఎక్కించగలుగుతారు. ఈరోజు నేను రాజకీయంగా ఎదిగి ఎన్నో అవమానాలు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. అక్రిడేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ముఖ్యమంత్రి సిపిఆర్ఓ జి మల్సూర్లతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జీవో 252 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టులు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను సవివరంగా పరిగణలోకి తీసుకుని అవసరమైన సవరణలు చేసి జీవో 103ను జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతోందని వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆలయాలపై ప్రత్యక్ష దాడులు జరిగాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువుల ఆలయాలను టార్గెట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి సంఘటనలు చేశారని, టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని 100% కల్తీ చేసి అపవిత్రం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులను చూసి ఓర్వలేక జగన్, ఐప్యాడ్ టీం కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు మళ్లీ ఆలయాలనే జగన్ టీం వేదికగా చేసుకున్నారని అన్నారు. శ్రీశైలంలో జరిగిన తాజా ఘటన వెనక వైకాపా హస్తం ఉందని తెలిపారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యువతను డ్రగ్స్ బెట్టింగ్లకు బానిసలుగా చేశారని, రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే చేస్తున్నారని అన్నారు. శరవేగంగా పెట్టుబడులు పెడుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నాడు. దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది ఆలయాలే. అందుకే టీటీడీకి సంబంధించినటువంటి గోశాలని, టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతినిత్యం ఏదో ఒక రకంగా చిన్న విషయాలను తీసుకొని అక్కడ వైకాపా నాయకుల్ని పైకి పంపించి మందు దాపించడం, పేకాట క్లబ్బులు నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పరోక్షంగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని పైకి పంపిస్తున్నారు, మద్యం మాంసాన్ని పైకి పంపిస్తున్నారు. దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాల దగ్గర ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఇది చూసారా కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల్లో జరుగుతున్నటువంటి దానికి ముఖ్య కారకులు వీళ్ళ యొక్క చేతగాంతనం అని చెప్పి హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం, అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ దైవ పుణ్యక్షేత్రం బలివే అని రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో శివరాత్రి ఉత్సవాలను ఎటువంటి ఆటంకం లేకుండా ఘనంగా అధికారులు నిర్వహించాలని, గతంలో జరిగిన పొరపాటు తిరిగి పునరావృతం కాకుండా ఆయా శాఖల అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. శివరాత్రి బందోబస్తు నిమిత్తం అదనపు బలగాలను కూడా కేటాయించాలని ఇటీవల ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కోరడం జరిగిందని, బలివే పుణ్యక్షేత్రం వద్ద బందోబస్తును పటిష్టంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కోరారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు. పార్కింగ్ కేటాయింపులు, భక్తులకు త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ అంశంలో రద్దీ ఏర్పడకుండా ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. బలివే పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభివాదం చేశారు. పాదాలకు పూలు చల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కోలాటం చేస్తూ మహిళలు చిన్నజీయర్ స్వామి వారికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, పెదవేగి ఎంఆర్ఓ భ్రమరాంబ, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, పలు శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.
నుంచి వచ్చే ఉంటారు. క్యాంటీన్ దిగినాక జనం ఎట్టకు వచ్చి లోపలికి వెళ్ళేది మొత్తం ఇదంతా ఖాళీ జనం. అమ్మానికి ముఖ్యమంత్రి పెట్టండి, మనం తెలుగులో ఉంటాం కానీ మనం వాడుకోవటానికి మన కార్యక్రమం ఇక్కడ బురద బురద అయింది. బురద తగ్గింది కానీ ఇంకోసారి కానీ ఎక్కడ నీళ్ళు పడతాయి లేదు. బురద లేదు. ట్యాంకర్ తీసుకోండి. అవి వాల్స్ లేకపోతే ఏపించుకుంటాం రోజు ముందు ట్యాంకర్లు పార్కు పక్కా ప్లానింగ్గా ఉండాలి. ఎక్కడ తిన్నాయన్నీ కూడా చిన్న ప్లేట్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడైపోకుండా డస్ట్బిన్లు పెట్టాలి. డస్ట్బిన్లు నిలిపోతే ట్రక్కులు పెట్టి ట్రక్కులు పడేసాయి. తీసుకెళ్ళి హైదరాబాద్ మీద అలవాటు చేశారు. ఇంకొకటి తహసీల్దార్ గారు మీరు కంప్లీట్గా పొద్దున్న 5 గంటల నాటికే ఇక్కడ ఉంది. విఆర్ఓని విఆర్ఏని మొత్తం డ్యూటీ అంతా ఇక్కడ పెట్టి అందరికీ ఈ పెట్టండి ఐడి కార్డు డిస్ప్లే చేయాలండి. గ్రూప్ కూడా క్రియేట్ ఐడి కార్డు వేసి వేసుకోమను వాలంటీర్ లాగా అది ఉంటే వాలంటీర్ అని మనకు అర్థం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలూరు జిల్లాలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపోల పరిధిలో భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్కే శెబ్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు నుండి బలివేకి 40 బస్సులు, జంగారెడ్డిగూడెం నుండి పట్టిసీమకి 35 బస్సులు, నూజివీడు నుండి బలివేకి 15 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు 14వ తేదీ మధ్యాహ్నం నుండి 16వ తేదీ ఉదయం వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఏపీఎస్ ఆర్టీసీ మహిళలకు అందిస్తున్న సేవలో భాగంగా ఉచిత ప్రయాణం అని కేవలం పురుషులకు మాత్రమే టికెట్ వర్తిస్తుందని జిల్లా ప్రజా రవాణా అధికారి శెబ్నం తెలిపారు. అలాగే పట్టిసీమ, అలాగే తాడివాయి అండి. మొట్టమొదటిగా ఏలూరు నుంచి నూజివీడు నుంచి బలివేకి బస్సులు తిప్పడం జరుగుతుంది. ఏలూరు నుంచి అదనంగా 40 బస్సులు, నూజివీడు నుంచి బలివేకి 15 బస్సులు తిప్పడం జరుగుతుంది. అలాగే మన పట్టిసీమ తీసుకుంటే కనుక జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకి ఒక 35 బస్సెస్ని ఆపరేట్ చేయడం జరుగుతుందండి. ఈ బస్సెస్ 14వ తారీఖు మధ్యాహ్నం మనకి స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ 14వ తారీఖు మధ్యాహ్నం తిప్పుతూ ఉంటాము. అలాగే 14 నైట్ తిప్పుతాము. 15 ఎక్కువ బస్సులు తిప్పడం జరుగుతుందండి. బలివే అయితే కనుక 15 మధ్యాహ్నానికి ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. తర్వాత మనకి పట్టిసీమ తీసుకుంటే 15 నైట్ అంతా కూడా బస్సులు తిప్పడం జరుగుతుంది. 16 మార్నింగ్ 10 వరకు ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు బస్సులు తిప్పడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనకి మహిళలకి ఉచిత ప్రయాణం ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే స్త్రీశక్తి పథకం ఉందో అది మహిళలకు వర్తిస్తుందండి. అలాగే మామూలు ఇతరులకి జెంట్స్కి ఫేర్ చూసుకుంటే కనుక బలివేకి ఏలూరు నుంచి 40 రూపీస్, నూజివీడు నుంచి బలివేకి 40 రూపీస్, మన పట్టిసీమకి 70 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందండి. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తలు వహించ కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా జీరాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె ఏలూరు నగరంలో ఘనంగా జరిగింది. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం నుండి ఏఐటీయూసీ ఉద్యోగ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండు, జీఎన్టీ రోడ్డు, పవర్పేట, రైల్వే స్టేషన్ రోడ్డు, ఆర్ఆర్పేట మీదుగా ఎన్టీఆర్ పార్క్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ర్యాలీలో కళాకారుల నృత్యాలు, విచిత్ర వేషాలు, 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉరితాళ్లుగా మారే దృశ్యాలు ప్రజానికాన్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పార్క్ వద్ద జరిగిన సభలో పలువురు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, ప్రజలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం జరిగే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ సమ్మె నేపథ్యం ఏమిటి? ఈ సమ్మె జరగడానికి కారణాలేంటి? సమ్మె చేయడం కార్మిక వర్గానికి కొత్త కాదు. గత అనేక సంవత్సరాలుగా 1991 సంవత్సరంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మిగతా సమ్మెలతో పోల్చినప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఒక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడే అధ్యక్షులు బండి వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా రేపు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ దేశంలో కార్మిక వర్గం పైన తీవ్రమైనటువంటి దాడి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె పీలేరులో విజయవంతమైంది.
దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ, రైతు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవంతమైంది. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి క్రాస్ రోడ్డు వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం సిఐటియు, సిపిఐ, ఏఐటియుసి కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్, పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతు, కార్మిక హక్కుల పరిరక్షణ, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తక్షణమే కార్మిక కర్షక సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 4 రోడ్లు జంక్షన్ జాతీయ రహదారి వరకు పలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. 4 కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు కాంతారావు మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేశారని తెలియజేశారు. పలువురు నేతలు జి శ్రీనివాసు, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో ప్రదర్శనలో పాల్గొన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ, కార్మికులు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి చేసే పరిస్థితి కనబడలేదు. ఈరోజు కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని హరించే పద్ధతి ఉంది. కార్మికులకు సంబంధించిన ఏ హక్కైనా యాజమాన్యం దాక్షిణ్యం మీద రావాలని పద్ధతిగా ఈ కోడ్స్ ఉన్నాయి. గతంలో ఉండే అనేకమైన చట్టాలని రద్దు చేసి ఈ లేబర్ కోడ్ తీసుకురావడం వల్ల ఈరోజు కార్మికుల హక్కులను యాజమాన్యం దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. మరోవైపు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కందనకుంటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడంతో మనస్తాపంతో ఎదుల రాజేశం అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని ముట్టుకునేందుకు గ్రామస్తులు ముందుకు రాలేదు. ఏం చేయలేక దిక్కుతోచని స్థితిలో పుట్టాడు. దుఃఖంలో కుటుంబ సభ్యులే పాడను మోస్తూ తరలిస్తున్న వీడియో వైరల్గా మారింది. రాయలసీమ అభివృద్ధి కోసం నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పలు ప్రాజెక్టులను వారి వారసులైన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కొనసాగించకపోవడం వలన రాయలసీమ సాగునీటి రంగం తీవ్ర అస్తవ్యస్తంగా తయారైందని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరాం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల కిందట మొదలైన తెలుగు గంగా, హంద్రినీవ, గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వలన నిర్దేశిత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందకపోవడం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది పాలకుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుండి 30 రోజుల్లో రోజుకు 4 టీఎంసీల చొప్పున 120 టీఎంసీల నీరు తెచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఇది వదిలిపెట్టి ఒకరేమో రాయలసీమ ఎత్తిపోతల అని, మరొకరేమో గోదావరి మనకచర్ల అని ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటు సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై ప్రజల్లో చైతన్యం, సామాజిక అవగాహన పెంపొందించడానికి రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో గురువారం నంద్యాల పట్టణంలోని ఐఎంఏ హాల్ నందు ప్రతి మనిషి లోకజ్ఞానే, ప్రతి మనిషి తత్వవేత్తే, ప్రతి వ్యక్తి చైతన్యవంతుడే, సీమకు కావాలి విచక్షణ జ్ఞానం గీతాన్ని గురరాజా గ్రూప్ సంస్థల అధినేత దస్తగిరి రెడ్డి, ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ రావు, విశ్రాంత ఎస్బీఐ మేనేజర్ సిద్దికీలతో పాటను ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగించేలా పాటను, గీతాన్ని రూపొందించిన దశరథరాం రెడ్డికి అభినందనలు తెలుపుతూ రాయలసీమ అభివృద్ధికి కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి చేపట్టే కార్యక్రమాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకోవడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాహితీవేత్తలు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి కోసం తాము కూడా సాహిత్యాలతో రాయలసీమ ఉద్యమానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అంతకుముందు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ ఎస్కేప్ ఛానల్ దగ్గర జరిగే అస్తవ్యస్త నీటి విడుదల గురించి, తద్వారా ఆయా ప్రాజెక్టుల రైతులు పడుతున్న కష్టాలతో రూపొందించినటువంటి డాక్యుమెంటరీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణారెడ్డి, న్యాయవాదులు శంకరయ్య, అసదుల్లా, నంది రైతు సమైక్య అధ్యక్షులు బెక్కం రామసుబ్బారెడ్డి, ఉపలపాటి బాలేశ్వరరెడ్డి, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, సాహితీవేత్తలు అన్నెం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ, గాయకులు శివరామిరెడ్డి, నారాయణగౌడు, బాలవుని సేని, అలాగే ఆల్ మదర్ ఫౌండేషన్ నాయకులు ఆకుమల రహీం, విశ్రాంత ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చారు కానీ వాళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళు ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి రోజు 4 టీమ్స్లు తీసుకొని 30 రోజుల్లో 120 టీమ్స్లు తీసుకోవడానికి కావాల్సిన నిర్మాణాలకు
ఆద్యులు ఎన్ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఈరోజు 30 రోజుల్లో 30 టీమ్స్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. అంటే ఎస్ఆర్బీసీ కాలంలో కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 60 టీమ్స్లో నీళ్లు తీసుకొని చిత్తూరు వరకు, నగరి వరకు నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటే ఆ నీటిని ఆ 20 కోట్లు ఖర్చు పెట్టకుండా దాన్ని పక్కన పడేసి అక్కడ ఉన్న ఎస్ఆర్బీసీ కాలంలో కూడా పూర్తి చేసి దాన్ని గట్లు తెంచి నిపుణులలోకి కనెక్ట్ చేశారంటే ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎన్ రామారావు గారు చేపట్టిన పెరుగంగలో బ్రహ్మసాగర్కి నీళ్లు చేరడం లేదు, నంద్యాల జిల్లాలో ఆయకట్టుకు నీళ్లు చేరడం లేదు. దీనికంతా కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి చేరే పరిస్థితులు ఉన్నప్పుడు మేమందరికీ కూడా ప్రజలకందరికీ ఒకటే చెప్పగలుగుతున్నాం, మీరంతా అందరికీ లోక జ్ఞానం ఉంది, ప్రపంచ జ్ఞానం ఉంది, మీరంతా చైతన్యవంతులే, విచక్షణతో ఆలోచించండి, రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాల మాటలు నమ్మొద్దు, ఏం జరుగుతుందో వాస్తవం అర్థం చేసుకోండి అనే దిశగా కూడా ఒక పాటను రిలీజ్ చేశాం. ఆ పాటని వినైనా సరే ప్రజలు గుడ్డిగా రాజకీయ పార్టీలను అనుకరించకుండా ఆ జెండాల నీడలో అబద్ధాలను అలాగే దాచిపెట్టే అబద్ధాలను నమ్మకుండా బయటికి వస్తూ రాయలసీమ కోసం, బాగుపడడం కోసం ఈరోజు ముఖ్యమంత్రులు కాదు ప్రజలు చైతన్యవంతమై నిలదీసే దిశగా రావాలని చెప్పి ఒక పాఠం రిలీజ్ చేశాం. ఈరోజు చాలా మంది సమాజంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇక్కడికి పిలుచుకొచ్చాం. ఆ దిశగా కార్యాచరణ మేము ఒక 3 పాటలు రిలీజ్ చేశాం. ఇది ఇంతటితో ఆగదు, ప్రజల చైతన్యం వచ్చేంత వరకు, రాయలసీమ అభివృద్ధి జరిగేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ దిశగా వేసే అడుగుల్లో ఇది ఒక మలి అడుగు. ఈ అడుగులు మరింత ముందుకు పోతాయి. ప్రజలకందరూ కూడా స్పష్టం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు సేవా తీర్థ్ ప్రారంభం, కొత్త భవనంలోకి ప్రధాని కార్యాలయం. పెంగ్విన్కు ఢిల్లీ పోలీసుల నోటీసు. పెంగ్విన్కు పలు ప్రశ్నలతో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నోటీసు జారీ. బంగ్లాదేశ్ ఎన్నికలు, బీఎన్పీ ఘన విజయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.